అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి 5th సెమిస్టర్‌కి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్‌ని మీరు చూస్తున్నారు. ప్రతి పాఠ్యాంశం అండ్ ప్రతి గ్రామర్ టాపిక్ కూడా కవర్ చేయబడింది. నోట్ మేకింగ్‌కి సంబంధించి కానివ్వండి, ఎలా రాయాలి, ఏంటి అనేది. అట్లానే మనం చూసినట్లయితే పాఠ్యాంశాలు, పోయమ్స్, ప్రీవియస్ పేపర్స్ కూడా. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఇప్పుడు 2024, 2023 డిసెంబర్‌లో జరిగినటువంటి ప్రశ్నాపత్రాన్ని చూస్తున్నాం. అట్లానే నోట్ మేకింగ్‌లో ఉండేటటువంటి రకరకాల స్టైల్స్, డెసిమల్ స్టైల్ కానివ్వండి, ఇండెంటెడ్ స్టైల్ కానివ్వండి, టేబుల్ స్టైల్ కానివ్వండి, ట్రీ డయాగ్రామ్ స్టైల్ కానివ్వండి, వాటన్నిటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ గనక మీకు కావాల్సి ఉంటే ఈ వీడియో కింద మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను రిప్లైగా ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పేపర్ 5కి సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జామ్ జరిగిందో డిసెంబర్లో 22వ తారీఖున 2023న జరిగింది ఎగ్జాము. బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్, బీబీఏ, బీఏ కావచ్చు, బీఏ వొకేషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంగ్లీష్కి సంబంధించి సేమ్ సిలబస్. కామర్స్ అయినా, సోషల్ సైన్సెస్ అయినా, ఆర్ట్స్ అయినా, సైన్స్ అయినా 60 మార్కులకి ప్రశ్నాపత్రం ఉంటుంది. 3 గంటల ఎగ్జాము ఇది. వొకేషనల్ వాళ్ళకి, ఏఎన్టీ, ఈడీపీ వాళ్ళకైతే 40 మార్కులకి ఎగ్జామ్ ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే సెక్షన్ ఏలో 30 మార్కులు ముందు ఏముంటాయంటే పారాగ్రాఫ్ రైటింగ్. డెవలప్ ఏ నీట్ పారాగ్రాఫ్ ఇన్ అబౌట్ 100 words యూజింగ్ ద ఫాలోయింగ్ హింట్స్. చూడండి, హింట్స్ ఇచ్చారు. టీచింగ్ ప్రొఫెషన్ డాష్, డెడికేషన్ టు నేషన్స్ గ్రోత్ డాష్, ద ప్రెజెన్స్ ఆఫ్ టీచర్స్ డాష్ ఎగ్జిస్టింగ్ సిన్స్ ప్రీ హిస్టారిక్ టైమ్స్, టీచింగ్ ద మదర్ ఆఫ్ ఆల్ అదర్ ప్రొఫెషన్స్, టీచింగ్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్ అనేసి. టీచర్ సాటిస్ఫై ద థర్డ్స్ ఫర్ నాలెడ్జ్, రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎవాల్యుయేషన్ వర్డ్, ద గ్రేటెస్ట్ ఆఫ్ ప్రొఫెషన్స్. టోటల్గా ఏంటంటే టీచింగ్ ప్రొఫెషన్ గురించి మాట్లాడడం జరిగింది. 100 పదాలు రాయాలని, 100 words రాయాలి. 100 words అని 10 మార్కులు అనమాట. ఇది మనం ఓన్గా రాయాల్సి ఉంటుంది. 3 ప్రశ్నలు అనేది రాయాలి, 3 పదులు 30. తర్వాత మనం చూసినట్లయితే నోట్ మేకింగ్, మేక్ నోట్స్ అన్నా, నోట్ మేకింగ్ అన్నా ఒకటే. దయచేసి గమనించండి. మేక్ నోట్స్ అన్నా, నోట్ మేకింగ్ అన్నా ఒకటే అనే విషయాన్ని గమనించండి. 10 మార్కులు. అయితే ఎలాంటి స్టైల్లో రాయాలి అని స్పెసిఫిక్గా ఇవ్వకపోతే సింపుల్గా మామూలుగా రాసేయచ్చు. ఇది మొత్తం చదవాల్సి ఉంటుంది. అండ్ చదివేసి మనం దీనికి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. దానికి గాను 10 మార్కులు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇవన్నీ కూడా డిస్కస్ చేయబడినాయండి. ఎలా రాయాలి నోట్స్ అనేది ఆల్రెడీ కూడా అదిగోండి. నోట్ మేకింగ్ రకరకాలు 4 స్టైల్స్ ఉన్నాయి. డెసిమల్, ఇండెంటెడ్ అండ్ టేబుల్ అండ్ ట్రీ డయాగ్రామ్ అదొకటి ఉంది. లేదా సింపుల్గా ఏది ప్రత్యేకంగా అడగలేదు అనుకోండి, అప్పుడు యూ కెన్ నార్మల్గా రాయొచ్చు అనమాట. అవి కూడా ఇక్కడ డిస్కస్ చేయబడ్డాయి. ఇంతకుముందు డిగ్రీ 3rd సెమిస్టర్లో ఉన్నటువంటివి ఇంటర్మీడియట్లో కూడా ఉంది. కాబట్టి వీటిని డిస్కస్ చేయడం జరిగింది. ఇవి మీకు చక్కగా ఉపయోగపడతాయి. ఇవి మరలా మీరు కోరుకుంటే వీటిని కూడా డిస్కస్ చేద్దాం. సమయం కనుకుంటే మనం ఇవి కూడా డిస్కస్ చేద్దాం. ఒకవేళ అవసరం అనుకుంటే కింద మీరు అడగవచ్చు, కామెంట్ సెక్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే స్పీచ్ అండి. ఇప్పుడు మనం చూసినట్లయితే మొదటిదేమో పారాగ్రాఫ్ రైటింగ్, తర్వాత వచ్చేసి నోట్ మేకింగ్, తర్వాత స్పీచ్ ప్రాక్టీస్ అనేది ఉంది. మీరు ఈవెంట్ ఆర్గనైజేషన్, ఒక ఈవెంట్ జరుగుతుంది, దానికి ఈవెంట్ ఆర్గనైజర్. మీరు ప్రిపేర్ ద ఆర్గనైజర్ స్పీచ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ హెల్డ్ ఇన్ యువర్ కాలేజ్. మీ కాలేజీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్నారు మీరే. అయితే మీరేం చేయాలి అంటే స్పీచ్ తయారు చేసి ఏం చేయాలంటే మాట్లాడాలి. వాళ్ళు బ్లడ్ ఇచ్చేటట్లుగా, లీటర్లు ధారపోసేటట్లుగా మీరు మీ స్పీచ్ అనేది కొనసాగించాల్సి ఉంటుంది. తర్వాత ఓ ప్యాసేజ్ ఇస్తారు. దానికి ఒక 5 ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. ఇవి వచ్చేసి 5 రెళ్ళు 10 మార్కులు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ ఓ 10 అన్నారు కానీ, అండ్ టోటల్గా మొత్తం క్వశ్చన్కి వచ్చేసి 10 మార్కులు. ఈ విధంగా 4 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు అనేవి రాయాలి.
3 పదులు 30 మార్కులు. ప్యాసేజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత మేకింగ్ నోట్స్ చాలా సింపుల్గా ఉంటుంది. అలానే పారాగ్రాఫ్ రైటింగ్ త్రూ హింట్స్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. వీటి ద్వారా ఏంటంటే మనం సింపుల్గా 30 మార్కులు అటెంప్ట్ చేయొచ్చు. సెక్షన్ బి 30 మార్కులు కండి. అవి ఏంటో చూద్దాం. ఇవి వచ్చేసి ప్రశ్నలకు సంబంధించి అనమాట. 3 ప్రశ్నలు రాయాలి. ఇంటర్నల్ ఛాయిస్ మనకి ఇక్కడ కనబడుతుంది కదా, ఇంటర్నల్ ఛాయిస్ ఉంది ప్రతిదానికి కూడా. యానోటేషన్స్కి ఇంటర్నల్ ఛాయిస్ ఇచ్చారు. 2, 3, 4 ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ ఛాయిస్ ఉన్నాయి. అదిగోండి ఇంటర్నల్ ఛాయిస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఇంటర్నల్ ఛాయిస్ ఉంది ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు ఉంటుంది. మొదట ప్రశ్న అయితే వై వీ లవ్ హాలిడే రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ నుంచి ఆల్రెడీ మనం వీటిని అదిగోండి ఇందులో మీకు జస్ట్ 13 నిమిషాల్లో టోటల్ మీరు క్లియర్ చేసేయచ్చు. ఈజీగా మీకు అర్థమైపోతుంది. అలానే టాలరెన్స్ ఈజ్ మోరల్ వర్చ్యూ. ఇక్కడ వచ్చేసి హౌ డస్ డిమిత్రీ సిగ్లెట్స్ ఎగ్జాంప్లిఫై ద ఐడియా ఆఫ్ హాలిడే రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ ఇన్ ఈజ్ ఎస్సే. టోటల్గా రాయమంటున్నారు. ఆల్రెడీ డిస్కస్ చేసాం. హౌ రివ్కా టీ విట్టెన్బర్గ్ స్ట్రెసెస్ ద ఫ్యాక్ట్ దట్ టాలరెన్స్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ సోషల్ యూనిటీ ఇన్ అర్ ఎస్సే. ఇది కూడా అంతే, టోటల్ రాసేయడమేనండి. ఏది ఇచ్చినా కానీ రాసేస్తే మనకు మార్కులు అనేవి పడితే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. హౌ హ్యాపీ ఈజ్ ద లిటిల్ స్టోన్ ఎమిలీ డికిన్సన్ పోయం ఏదైతే ఉందో డికిన్సన్ పోయం డ్రైవ్ హోమ్ ద ఐడియా ఆఫ్ హౌ హ్యాపీనెస్ కెన్ బీ ఫౌండ్ ఇన్ సింప్లిసిటీ. సింపుల్గా ఉండడంలో ఎంత ఆనందం ఉంటుందో ఎలా చెప్పారు. మొత్తం రాయడమే, టోటల్ రాసేయడమే. ఇది మనం చూసుకుంటే అండ్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఫస్టే ఉంటుంది ఇదిగోండి టాలరెన్స్ ఈజ్ మోరల్ వర్చ్యూ రివ్కా టీ విట్టెన్బర్గ్ గారి. తర్వాత ఎమిలీ డికిన్సన్ హౌ హ్యాపీ ఈజ్ ద లిటిల్ స్టోన్ నోట్స్. ఆ తర్వాత చూస్తే పోయము అవన్నీ కూడా డిస్కస్ చేయబడి. తర్వాత క్రిస్టినా రొసెట్టి సానెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్. ఇవి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా మీకు ఈజీగా అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి గమనించండి ఆ విషయాన్ని. అందుకండి సానెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ దీంట్లో డిస్కస్ చేయడం అయితే జరిగింది. క్రిస్టినా రొసెట్టి గారిది ఏదైతే అడిగారో ప్రశ్న అనేది మదర్స్ లవ్ ఫర్ చైల్డ్ అనేది ఆల్ సానెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్. తర్వాత మనం చూసినట్లయితే యానోటేషన్స్ అండి. యానోటేట్ ద ఫాలోయింగ్ ఎక్స్ట్రాక్ట్స్ అన్నారు. అంటే ఏంటంటే ముక్కలు ఇస్తారు. జనరల్గా మనం ఏదైతే టోటల్గా పాఠ్యాంశాలు ఉన్నాయో వాటిలో ఒక సెంటెన్స్ తీసుకుంటారు. సందర్భ సహిత వ్యాఖ్యలు రాయమంటారు. మనం ముందుగా ఏం చేయాలంటే ఇంట్రడక్షన్ రాయాలి. అవన్నీ కూడా మీకు ఏంటంటే ఇందులో టోటల్గా అదిగోండి హౌ టు రైట్ యానోటేషన్స్ ఈజీగా మీకు వివరించబడినటువంటి వీడియో. ముందుగా ఇంట్రడక్షన్ రాస్తారు. తర్వాత ఏ సందర్భం కాంటెక్స్ట్ అనేది ఎక్కడ జరిగింది, ఎక్స్ప్లెనేషను, కంక్లూజను వాటికి రాయాల్సి ఉంటుంది. ఎలా రాయాలి ఏంటి సింపుల్గా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రెండిటికి కూడా యానోటేషన్స్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏవైతే పాఠాలు ఉన్నాయో హాలిడే రిచువల్స్ అనగానే మనకి ఇక్కడ ఆల్రెడీ హాలిడే రిచువల్స్కి సంబంధించి చూడండి డిమిట్రీ సిగ్లాటస్ అనేటటువంటి రచయిత ఉన్నాడని చెప్పేస్తున్నారు. టాలరెన్స్ ఈజ్ మోరల్ వర్చ్యూలో రివ్కా టీ విట్టెన్బర్గ్ అనేటటువంటి వ్యక్తి రచయిత అని చెప్పేస్తున్నారు. హౌ హ్యాపీ ఈజ్ ద లిటిల్ స్టోన్లో ఎమిలీ డికిన్సన్. కాబట్టి మనకి ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు పలానా వాళ్ళు రాసేసారని రాసేస్తాం సింపుల్గా, ఎందుకంటే ఆల్రెడీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లిటిల్ స్టోన్స్ ఇవి చిన్న చిన్నవి అర్థమైపోతుంది. అదిగోండి బెంగళూరు అన్నారు అనుకోండి, అది ఏ పాఠమో అర్థమవుతుంది. హాలిడే రిచువల్స్ అన్నారు అనుకోండి, ఏ పాఠమో అర్థమవుతుంది. అదిగోండి లిటిల్ స్టోన్స్ ఎమిలీ డికిన్సన్ అనేసి అర్థమైపోతుంది. కాబట్టి ఏం రాకపోయినా సరే మొదటిగా ఏం చేసేస్తాం, మనం ఇంట్రడక్షన్ అనేది రాసేస్తాం, అందులో రాసేసారనేసి. తర్వాత కాంటెక్స్ట్ ఏ సందర్భంలో మనం ఆల్రెడీ ప్రశ్నలు చదువుకొని ఉంటాం కాబట్టి అవన్నీ కూడా మనం రాసేస్తాం. ఈ మదర్ లవ్ గురించి చెప్పింది ఏ పాఠ్యాంశం అని తెలుస్తుంది మనకి, సానెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ క్రిస్టినా రొసెట్టి అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచే మనం సెక్షన్ బిలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన దాని నుంచే మనం మార్కులు పొందే ప్రయత్నం అనేది చేస్తాం. కాబట్టి ముందుగా ఏంటంటే వీటికి ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషను అండ్ కంక్లూజన్ ఇవి మనం రాస్తాం అన్నమాట. దీనికి సంబంధించి యానోటేషన్స్. కాబట్టి టోటల్గా ఇక్కడ మనకు వచ్చేసి 5 ఉన్నాయి. ఇందులో మనం 3 అటెంప్ట్ చేయాలి. 5లో 3, ఇక్కడేమో 4లో 3. మొదటి దాంట్లో ఒక చాయిస్, రెండో దాంట్లో 2 చాయిస్లు ఉన్నాయి. టోటల్గా 30 + 30 60 మార్కులు అయితే మనకి టోటల్గా పేపర్ అనమాట. దీనికి సంబంధించి మీకు నోట్ మేకింగ్ కావాలి అన్నా లేదా
దీనికి సంబంధించి మొదటి ప్రశ్న అయినటువంటి పారాగ్రాఫ్ రైటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇది మోడల్ పేపర్. ఏమేమి ఉన్నాయంటే పారాగ్రాఫ్ రైటింగ్, మేకింగ్ నోట్స్, తర్వాత వచ్చేసి స్పీచ్, తర్వాత ప్యాసేజ్ అండ్ క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనమాట. ఇవి ఉన్నాయి, 4 ఉన్నాయి. వీటిలో 3 అటెంప్ట్ చేస్తాం. ఒకటి ఏంటండి హింట్స్ ఇస్తారు, ప్యాసేజ్ రాయాలి. రెండవది వచ్చేసి నోట్ మేకింగ్. హింట్స్ మనం ఓన్గా ఇచ్చిన దాన్ని బట్టి రాయాల్సి ఉంటుంది. నోట్ మేకింగ్ షార్టెన్ చేసి రాయాల్సి ఉంటుంది, ఇచ్చిన ప్యాసేజ్ని వీలైనంత షార్ట్గా చేసి రాయాల్సి ఉంటుంది. స్పీచ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. వీటిలో 3 సెలెక్ట్ చేసుకుంటాం, 30 మార్కులు. తర్వాత పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో పాఠ్యాంశాల నుంచి మనం యానటేషన్స్ కానివ్వండి, హౌ టు రైట్ యానటేషన్స్ అది సింపుల్గా ఇది ఫాలో అయితే సరిపోతుంది. మీకు ఈజీగా రాసేయచ్చు. అసలు ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. అంత ఈజీగా అక్కడక్కడే క్వశ్చన్ పేపర్లోనే మార్కులు అనేవి నేను చెప్పిన విధానంలో సొంతం చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి గమనించండి. టోటల్గా ఇది ప్లేలిస్ట్. ఇందులో ఉన్న ప్రశ్నల్ని కూడా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.